రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. రవికుమార్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎవరైనా కష్టాల్లో ప్రజలు ఇబ్బంది పడినప్పుడు కానీ, లేదా ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు, చనిపోయినప్పుడు, గాయపడినప్పుడు డెఫినెట్గా ప్రజాప్రభుత్వాలు కాబట్టి డెఫినెట్గా వారిని ఆదుకోవాలి. నష్టపరిహారాలు లేకపోతే వాళ్ళని ఆదుకునే క్రమంలో భాగంగా కొంత అమౌంట్స్ ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ కామన్. ఇట్స్ ఎ డ్యూటీ ఆఫ్ పాపులర్ గవర్నమెంట్స్, నో డౌట్, దాన్ని ఎవరు డినై చేయడానికి లేదు. అలాగే ఇక్కడ కూడా ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, ₹1,00,00,000 చొప్పున మృతుల కుటుంబాలకు ఇచ్చారు. అయితే ₹1,00,00,000 ఇవ్వడం అనేది నిజంగా డెఫినెట్గా అదొక గొప్ప కార్యక్రమం అని అందరం అన్నాం, నేను అన్నాను, అందరూ అంటారు కూడా, దాన్ని ఏం తప్పట్టట్లే. కాకపోతే ఇక్కడ మామూలు పరిహారాలకి దీనికి తేడా ఏంటంటే, పరిహారం ఇవ్వాలి. ఇప్పుడు కచెరూరు లాంటి బోటు ప్రమాదం జరిగింది, అది ప్రకృతి దీనివల్లనో లేకపోతే అది మ్యాన్మేడ్ ఇది కాబట్టి అదేదో చిన్న కంపెనీ ఆ బోట్ నడిపే ఆయన పరిహారం ఇవ్వలేడు కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకుంది, 20 లక్షలు ఎంతో ఇచ్చారు. దాన్ని మనం అది ఆ యాంగిల్లో చూడాలి. బట్ ఇది వచ్చేసి ఒక ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీ, వీళ్ళ ముక్కుపిండిగా వసూలు చేయాలి. ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి 5 లక్షలు బదిలిచ్చి తర్వాత కంపెనీ నుంచి వసూలు చేసి 1 కోటి కాదు 10 కోట్లు ఇప్పించినా తక్కువే. ఎందుకంటే కంపెనీ పే చేయాలి. ఎందుకంటే తప్పు కంపెనీది, పాపం కంపెనీది, అక్రమం కంపెనీది, అది ఇల్లీగల్గా అక్కడ ఆపరేట్ చేస్తుంది కాబట్టి కంపెనీ నుంచి ఇప్పించాలి. అలా కాకుండా ₹1,00,00,000 ప్రభుత్వం అనౌన్స్ చేసి మేము కంపెనీతో మేము కింద మీద పడతాం లేదా కంపెనీతో మేము మాట్లాడతాం తర్వాత అని అనడం వల్ల ఇవాళ వివాదం రేగుతోంది. పోనీ కంపెనీ ఏమన్నా సక్రమంగా ఉందంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా బ్రేక్ ముందు ఎన్ని లోపాలు ఉన్నాయో, అన్ని లోపాలతో నడుస్తున్న ఈ కంపెనీ విషయంలో ఈ పరిహారం ఇచ్చిన విషయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? పైగా అంత పరిహారం ఇచ్చినా కూడా ప్రజలు సంతృప్తి చెందలేదు. వై? ఈరోజు ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి విజయవాడలో బయలుదేరినప్పటి నుంచి సంఘటన గురించి ఇక్కడికి దిగినప్పటి నుంచి కూడా ప్రజల్లో ఒక అనుమానాస్పదమైనటువంటి భావనలే ఏర్పడ్డాయి. కాబట్టి అది ₹1,00,00,000 ఈరోజు చనిపోయిన వాడి ప్రాణం దగ్గర ఏమీ కాదు. ఈరోజు ఇక్కడ జరిగింది ఒక ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటన వేరు, ఒక పర్యావరణంలో జరిగేటటువంటి ప్రమాదం వల్ల చనిపోయినటువంటి వ్యక్తులు కానీ లేదా కుటుంబాలు కానీ, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి 554 మంది కానీ లేదా చిన్నారులు 54 మంది కానీ అనేక మంది, ఇంకా దీని పర్యవసానాలు రేపు ఇంకా ఎన్ని నెలలు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఉంటాయో, ఎలా ఉంటాయో కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రకటించినటువంటి ₹1,00,00,000 ఎక్కువ అని అనిపిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం బాగానే స్పందించింది అన్నప్పుడు కూడా ఇది ప్రభుత్వం స్పందన కాదు. అసలు ఫ్యాక్టరీ నుంచి యాజమాన్యం నుంచే స్పందించేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దురదృష్టం ఏంటంటే యాజమాన్యాన్ని వెనకేసుకొస్తున్నట్టుగానే ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మేము మాట్లాడుకుంటాం, కంపెనీ నుంచి మేము రాబట్టుకుంటాం, లేకపోయినా ప్రభుత్వం ఇస్తాం. ఎందుకు కంపెనీని వెనకేసుకొని తన భుజస్కంధాల మీద జగన్మోహన్ రెడ్డి గారు మోస్తున్నారు అనేది ప్రజల్లో ఈరోజు అది బాగా ఆ మాటలు అనేవి ప్రజలకి ఈరోజు అనుమానాస్పదంగా తయారయ్యాయి. అందుకనే మీరిచ్చే ₹1,00,00,000 కాదు, ఎన్ని కోట్లు ఇచ్చినా సరే మా ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రీని మీరు ఇక్కడి నుంచి తరలిస్తే తప్ప, మూసివేస్తే తప్ప మేము దీన్ని ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టం అనేటటువంటి భావనకు ప్రజలు వెళ్ళడానికి కారణం ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి, ముఖ్యమంత్రి గారు మాట్లాడేటటువంటి విధానం వల్లనే జరుగుతుంది. ఈరోజు ఎన్జీఎల్టీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు మేము 5 ఐఏఎస్లతో కమిటీని వేసాం. ఐఏఎస్లతో కమిటీ ఇదేమైనా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన స్టడీ కోసం వేశారా? అక్కడ అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏ కారణాల వల్ల జరిగింది, టెక్నికల్ పర్సన్స్ ఎవరు లేకుండా, ఎన్విరాన్మెంటల్ పీపుల్ ఎవరు లేకుండా ఐఏఎస్లతో కమిటీ వేసామని చెప్పి ఏదో తూతూ మంత్రంగా ఇది చేస్తున్నారు. అలాగే అసలు ఒక ఇన్సిడెంట్ జరిగితే, ఒక కారు యాక్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్గా కారు ఓనర్ మీద, కారు డ్రైవర్ మీద ఇమ్మీడియట్ కేసు నమోదు చేస్తున్నారు. ఇంత పర్యావరణానికి ఒక పక్కన ప్రాణహాని, ఆరోగ్యం, పర్యావరణం ఈ మూడిటికి కూడా విఘాతం కల్పించి కొంతమంది చావుకు కారణమయ్యి రేపు భవిష్యత్తులో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ప్రజలకి గురి చేసినటువంటి, పర్యావరణానికి హాని కలిగించినటువంటి వ్యవస్థ మీద ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారు? ఇలా డీజీపీ గారు కేసులు పెట్టడం మా పని కాదంటే మరి డీజీపీ గారు దేనికి ఉన్నారు? ఈరోజు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఎందుకు వీళ్ళు సకాలంలో వెంటనే ఎందుకు స్పందించడం లేదు? దయచేసి ఒక్క నిమిషం
శ్రీనివాసరావు అంతగా కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ప్రజల ప్రాణాలంటే పెద్ద లెక్కలోకి లేవు. రైట్, ఒక్క నిమిషం రవి అందుకనే గారు, నేను కోటి రూపాయలు ఇచ్చాను రవి కదా, గారు ఒక్క వాళ్ళ నిమిషం కుటుంబాలు ఏవో ఒక్క నిమిషం సంతోషంగా ఆగండి ఉంటాయి, దయచేసి, లేకపోతే ఇది పడతాయన్న దయచేసి ఒక్క ఆలోచన నిమిషం ఆగండి ప్లీజ్ కనిపిస్తుంది. ప్లీజ్. రవి గారు, శ్రీనివాసరావు గారు, ఇక్కడ గతంలో పశ్చిమ గోదావరి జిల్లా తుందూరు ఆక్వా కంపెనీకి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు కూడా అది ప్రైవేట్ కంపెనీ కదా, దానికి సంబంధించిన పైప్ లైన్ 30 కిలోమీటర్ వేయాల్సిన దాన్ని మీరెందుకు వెనకేసుకొస్తున్నారు, మీకేంటి దాని మీద అంత ప్రేమ అని అప్పుడు ప్రతిపక్షం అసెంబ్లీలో బయట రకరకాలుగా అప్పటి ప్రతిపక్షం అప్పటి అధికార పక్షాన్ని నిలదీసే ప్రయత్నం చేసింది. అంటే ఏంటి, ప్రైవేటు కంపెనీల వ్యవహారాలను నెత్తికెత్తుకోవద్దు, ప్రజల తరపున ఉండాలి ప్రభుత్వాలు అనేది కదా. ఇవాళ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి ఒకటి, రెండోది జస్ట్ ఇప్పుడే అంటే మనం ఆ ప్రెస్ మీట్ ఫాలో అవ్వలేదు, ఇప్పుడే కన్నబాబు గారి తర్వాత ఇంకో మంత్రి అవంతి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్స్ జరిగిన ఘటనకి, విషాదమైన ఘటనకి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు అన్నారట. ప్రభుత్వానికి ఏం సంబంధం లేకపోవడం ఏంటి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కింద ఉంటుంది, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కిందనే ఉంటుంది కదా, ప్రభుత్వానికి సంబంధం లేకపోవడం ఏంటి అసలు? ప్రభుత్వానికి సంబంధం లేకపోతే నిన్న జీవో ఇచ్చారండి 30 కోట్లు. పడవప్పుడు కూడా ఇలాగే అన్నారు. ఒక నిమిషం, ఆ జీవో చించేయమని చెప్పండి. నేను ఇచ్చిన జీవో చించేయమని చెప్పండి. మీరు అడిగింది చెప్పే ముందు నేను మీ పర్మిషన్ తో ఇంకొక విషయం చెప్తాను సార్. అక్కడ ఫ్యాక్టరీలో జరిగింది ప్రమాదం. అవును, దానికి విశాఖ ప్రజలు బయట ప్రపంచంలో చూసిన వాళ్ళందరూ షాక్ తిన్నారు. అవును, అంతకన్నా పెద్ద ప్రమాదం ముఖ్యమంత్రి విశాఖపట్నం వెళ్ళిన తర్వాత జరిగింది. ఎయిర్పోర్ట్లో ముందు కంపెనీ యాజమాన్యంతో సమావేశమై లాంజ్లో, ఆ తర్వాత బయటకు వచ్చి ఎవరైతే దానివల్ల చనిపోయారో వాళ్ళని ఓదార్చాడు. ఏ ముఖ్యమంత్రి అయినా మీ ఇన్నాళ్ల అనుభవంలో చెప్పండి, బాధితుల కన్నా ముందు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడిన సందర్భం మీరు ఎప్పుడైనా చూసారా? బాధితులు పరామర్శిస్తారు, చూసారా? ఇంకో విషయం, నన్ను మా ఆవిడ ఒక ప్రశ్న అడిగింది. ఇట్లాంటి సందర్భం జరిగినప్పుడు యాజమాన్యం ఇమీడియట్గా అండర్ గ్రౌండ్కి వెళ్ళటమో, కేసులకు భయపడి తప్పించుకోవడం జరిగింది, వాళ్ళు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి ఎలా వచ్చారు అంది. అప్పుడు నేను చెప్పింది ఏంటంటే, వాళ్ళు వచ్చి ఉండరు, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎవరైనా ముఖ్యమంత్రిని కలుస్తారా? తెలుస్తుందిగా ముందే పలానా వాళ్ళు ఎయిర్పోర్ట్ లాంజ్ లో వెయిట్ చేస్తున్నారని ముందే. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ యాజమాన్యం ఎయిర్పోర్ట్ లోకి వచ్చి ముఖ్యమంత్రిని కలిసిందంటే ముఖ్యమంత్రి అనుమతితోనే కదా. డెఫినెట్ గా అంటే ఇప్పుడు మీరు నా అనుమతి లేకుండా ఇక్కడికి వస్తారా? ముఖ్యమంత్రి విశాఖపట్నం వెళ్లే ముందే ఆ కంపెనీని రక్షించడానికి విశాఖపట్నం వెళ్ళినట్టు పూర్తిగా మనకు అర్థమవుతుంది. ఓకే, పైగా కంపెనీ గురించి ఏం మాట్లాడాడు, అది చాలా పెద్ద బహుళజాతి సంస్థ, చాలా ఆ కంపెనీ గొప్పతనం గురించి ఎక్కువ మాట్లాడాడు, ప్రాణం పోయిన వాళ్ళ గురించి కాకుండా ఆ కంపెనీ గొప్పతనాన్ని గురించి. మరి ఇందాక మూర్తిగా చెప్పారు విశాఖపట్నం నాయకుడు, దీన్ని వీలైనంత వరకు తక్కువ చేసి చూపించాలని ప్రభుత్వం చూపిస్తుంది, చేస్తుంది. ఇది ఎంత తీవ్రమైన విషయం అంటే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 50 కోట్లు ఇమీడియట్ గా మీరు మ్యాజిస్ట్రేట్, పెనాల్టీ కదండి, మ్యాజిస్ట్రేట్ దగ్గర డిపాజిట్ చేయమని చెప్పింది. చిన్న విషయమా? కాదు. సంఘటన జరిగింది, అది కూడా సుమోటోగా తీసుకుని, సుమోటోగా ఎవరు కేసు పెట్టలేదు. ఇంకా అప్పటికి ప్రతిపక్షం కూడా మానవతా దృక్పథంతో అసలు ఇంకా ఎవరు రాజకీయాలు చేయలేదండి, ప్రభుత్వమే రాజకీయాలు చేస్తుంది విషయం నుంచి. ఎందుకంటే దీని వెనకాల ఏదో పెద్ద స్టోరీ ఉండుంటది. రెండోది, ఇది ఎంత సీరియస్ మ్యాటర్ అంటే, ప్రధానమంత్రి, హోంమంత్రి ఇమ్మీడియట్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. మీరు కూడా చూశారు కదా ప్రెస్ లో. అంటే చిన్న విషయమా? మరి ప్రధానమంత్రి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టిన విషయం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 50 కోట్లు డిపాజిట్ చేయమన్న విషయం ముఖ్యమంత్రి 3 గంటల్లో తేల్చేశాడు. వెళ్ళాడు వచ్చాడు. మా గుంటూరు ఏరియాలో ఒక సామెత చెప్తారు, సింగడు అద్దంకి వెళ్ళడం వెళ్ళాడు రాను వచ్చాడు అని. సింగడు అద్దంకి వెళ్ళడం వెళ్ళాడు రాను వచ్చాడండి. అంటే ఈయన ముఖ్యమంత్రి లాగా వెళ్ళాడా, లేకపోతే కంపెనీ వాళ్ళని కాపాడటానికి వెళ్ళాడా? ఇంకోటి ఏం చెప్పాడు, 1 కోటి రూపాయలని ప్రకటించాడు. ఇట్లాంటి ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా చేసే పని ఏంటంటే, నష్టపరిహారం ఎంతైనా కంపెనీ నుంచి ఇప్పిస్తారు. ప్రభుత్వం ఇప్పించడం ఏంటి, ప్రభుత్వం ఇవ్వటం ఏంటి? దానికి నిన్న వెంటనే ఇంకోటండి, ఎప్పుడైతే 1 కోటి రూపాయలని ప్రకటించాడో ముఖ్యమంత్రిని, ఆయన పార్టీని సమర్థించే వాళ్ళేమో అసలు ఇంకా ఈయన దేవుడు అని ప్రచారం మొదలుపెట్టారు. దురదృష్టవశాత్తు ప్రతిపక్షాలు కూడా నష్టపరిహారం అంత ఇచ్చిన తర్వాత ఇంకేం అడుగుతామని డైలమాలో పడిపోయి 2 రోజులు వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు, విమర్శించలేని పరిస్థితి. అలాగని ఇదేంటిది కంపెనీని కదా మనం తలంచ మెడలు పట్టుకుని ఇది చేయాలి. ఈ మొత్తం వ్యవహారంలో మొదటి రోజు కేసులు ఏం పెట్టలేదు.
ఎప్పుడైతే ప్రతిపక్షాలు అడుగుతున్నాయో మధ్యాహ్నం తర్వాత నామమాత్రపు కేసులు పెట్టారు. అవును, అవును, ఇంకోటండి, ఎప్పుడైతే కంపెనీ యజమాని నేరస్తుడు హంతకుడు వచ్చి ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నాక పోలీసులు ఎవరి మీద కేసు పెడతారు? రైట్. ఒక నిమిషం సార్, ఒక్క నిమిషం అండి. ఇంత తీవ్రమైన విషయంలో ఈ రోజు డీజీపీ చెప్పే మాట ఏంటంటే మేము ఎవరిని ఇబ్బంది పెట్టాలనేది మా ఉద్దేశం కాదు, వేధించాలనేది మా ఉద్దేశం. అంటే ఏంటి? ఎవరిని వేధిస్తారు? 11 మంది చచ్చిపోయిన తర్వాత నువ్వు కేసు పెట్టడం వేధించడం ఎలా అయింది? ఇంకో విషయం అండి, ఇది రాజకీయానికి సంబంధించిందే కానీ మాట్లాడాల్సి వస్తుంది. లాక్డౌన్ కాలంలో కూడా వర్ల రామయ్య చెప్పినట్టు నేషనల్ పర్మిట్ లాగా విశాఖపట్నం నుంచి మిత్ర ప్రాంతాలకి డైలీ బేసిస్ తిరిగిన వ్యక్తి ఈ 3-4 రోజుల నుంచి ఎందుకు విశాఖపట్నం రావట్లేదు? నిజంగా మీకు విశాఖపట్నం మీద అంత ప్రేమ ఉన్నప్పుడు విశాఖరెడ్డి గారు, విశాఖ ఈ రోజు విషాదంలో ఉంది, చాలా చర్చ జరుగుతుంది, ప్రజలు ఈ రోజు విషాదంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కారు ఆయన కారు ఎందుకు దించారని మనం అడగట్లే. బయలుదేరిన వ్యక్తి కారు ఎందుకు దిగాడు, ఈ 3 రోజులుగా అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అంతకుముందు ఎప్పుడు చూసినా అయితే ఢిల్లీ లేకపోతే విశాఖ. ఇంకో విషయం అండి, ఇంకొక విషయం మీ పర్మిషన్ తో, సరే ఆ రోజు కారు విషయంలో అదేదో వైద్య శాఖ మంత్రి ఎక్కడం వల్ల ఆయన దిగాడు అన్నారు, అది కూడా నమ్ముదాం మనం. ఆ తర్వాత ఆయన వేరే కారు వేసుకెళ్ళొచ్చు, లేదా మళ్ళీ వెళ్ళొచ్చు. ఈ 3 రోజుల్లో ఆయన అటువైపు వెళ్ళలేదు కదా. కాబట్టి ఇక్కడ ఒకటి జరిగిన ప్రమాదం కన్నా ఆ ప్రమాదాన్ని ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం డీల్ చేస్తున్న విధానం ఉందే అది ప్రజల్ని భయపెడుతుంది. రైట్. మూర్తి గారు, ఆ రోజు రాత్రి ప్రజలు రోడ్డు మీద పడుకున్నారు. అవును, వాస్తవం. ప్రజలు రోడ్డు మీద పడుకున్నారు, పారిపోయారు, దూరంగా పారిపోయారు, ఎక్కడ దొరికితే ఏ చెట్టు కింద పడుకున్నారు. భయంకరమైన ఈ వలస కూలీలు ఎలాగైతే రోడ్ల మీద పడ్డారో అలా పడ్డారు అక్కడ అన్ని ఉండి కూడా. రైట్. మూర్తి గారు, ఇక్కడ మనం బాధితులకు లేదా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడాన్ని మనం తప్పు పట్టట్లే, ఎందుకంటే అది పాపం కూడా. అలా తప్పు ఎందుకు ఇచ్చారో మనం అనలేం, ఇవ్వాలి. కానీ ప్రభుత్వం ₹1 ఇచ్చేసింది అంతటితో సరిపెట్టుకుందాము అని ఎవరైనా అనుకుంటే తప్పు అవుతుంది. ఇక్కడ జరగాల్సింది కంపెనీ, తప్పు చేసింది కంపెనీ, తప్పులు అక్రమాలన్నీ కంపెనీ మీద వేలెత్తి చూపిస్తున్నప్పుడు ఇందాక నేను చెప్పిన లిస్ట్ అంతా చూస్తే మొత్తం మీద 7 సార్లు ఈ కంపెనీ ఎక్స్పాన్షన్కి వెళ్ళినా కూడా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అధికారుల అనుమతులతోనే వీళ్ళు ఇష్టారాజ్యంగా పాలించారు. ఇవన్నీ విచారణ జరగకుండా ఎలా బయటకు వస్తాయి? ప్రభుత్వం పరిహారం ఇచ్చేసి వదిలేస్తానంటే ఎలా కుదురుతుంది? ₹1 పరిహారం ఇచ్చినా కూడా ప్రజలు ఎందుకు ఇంత ఇవాళ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు? దట్ ఈస్ ద పాయింట్. ప్లీజ్ మూర్తి గారు, స్ట్రైట్ గా. డబ్బులు ప్రశ్న కాదండి. ₹1 కాదు, ₹5 కోట్ల వాళ్ళకి ఇచ్చినా ఈ రోజున అక్కడ సంతృప్తి అన్నది రాదు. ఎందుకంటే దానికన్నా ఎక్కువ నష్టం జరిగింది వాళ్ళకి, రెండోది ఇప్పటికీ కంపెనీ యాజమాన్యం నుంచి ఎటువంటి ప్రకటన రాలా. సరికదా, వాళ్ళు ప్రకటన కూడా రెచ్చగొట్టేటటువంటి పద్ధతుల్లో ఉంది. మేము ముందు కంపెనీ పెట్టాం, మా కంపెనీ తర్వాత నివాసాలు వచ్చాయంటారు. అసలు ఆ గ్రామం పాత గ్రామం అండి, ఎప్పటి నుంచో ఉంది. గ్రామానికి చరిత్ర ఉంది. గ్రామం తర్వాత అది విస్తరణకి నగరం పెరిగేటటువంటి క్రమంలో పెరగొచ్చు, నివాసాలు పెరగొచ్చు, కానీ అక్కడ గ్రామం ఎప్పటి నుంచో ఉంది. గ్రామం తర్వాతే పరిశ్రమ వచ్చింది, హిందుస్థాన్ పాలిమర్స్. అది 3 చేతులు మారి ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ చేతికి వచ్చింది. ఎల్జీ పాలిమర్స్ చేతికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ దేశం అన్నా ఈ దేశ చట్టాలన్నా లెక్కలేదు. మేము మన ప్రభుత్వ సంస్థలను, అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానివ్వండి, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈ రెండింటిని వాళ్ళ జేబు సంస్థల్లాగా వాడుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు అక్కడ గ్రామస్తులు 2017లో 3 సార్లు ఫిర్యాదు చేస్తే తీసుకోకపోతే ఆ రోజు రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుబ్బరామిరెడ్డి గారి ద్వారా ఫిర్యాదు చేస్తే దాన్ని మేనేజ్ చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చి క్లీన్ చిట్ ఇచ్చి వెళ్ళిపోయింది వాళ్ళకి. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే వీళ్ళ మీద 302 కేసు, చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ చీఫ్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళిద్దరిని కూడా బాధ్యులు చేసి కేసులో పెట్టాలి. మూసేయాలి అంటున్నారు ప్రజలు గాని, ఇవాళ అక్కడ ధర్నా ఆందోళన ఉద్యమం చేసిన మీరు గాని ప్రజలు గాని ఈ ఫ్యాక్టరీ మాకొద్దు, ఫ్యాక్టరీ మూసేయండి అని ఏకపక్షంగా డిమాండ్ చేస్తున్నారు. మీరు కోరేదేంటి? ఫ్యాక్టరీ మూసేయమంటున్నారా, ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించేయమంటున్నారా ఇంకేదైనా ప్రాంతానికి? మేము మూసేయాలండి, అక్కడ ఆ ప్రాంతంలో ఉండడానికి వీలు లేదు. వాళ్ళు తరలించుకుంటారా ఏం చేస్తారా అన్న తర్వాత
మొట్టమొదట మాకు కావాల్సింది ఏంటంటే అక్కడ గ్రామస్తులు కానివ్వండి, విశాఖ నగర ప్రజానీకంగా కానివ్వండి, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐగా కానివ్వండి, మేము తక్షణమే హిందుస్థాన్ ఎల్జీ పాలిమర్స్ అనేటటువంటి విషపూరిత రసాయన పరిశ్రమ అక్కడ ఉండడానికి వీల్లేదు, దాన్ని తక్షణమే మూతవేయాలన్నది మా డిమాండ్. అందుకనే ఆ డిమాండ్తో చూసుకుంటే ఈ ₹1 దాని దగ్గర ఎందుకు మాకు పనికిరాదు అనేటటువంటి పద్ధతుల్లో ఈరోజు గ్రామస్తులందరూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా దాన్ని మూతవేయాలి, తర్వాత వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఖచ్చితంగా పెట్టాలి. మీరు సామాన్యుడు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ఎటువంటి విచారణ లేకుండా కేసు పెట్టి లోపల వేసేస్తా ఉన్నారు, అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇంత తీవ్రమైనటువంటి నేరం చేసినటువంటి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడానికి ఎందుకు చేతులు రావట్లేదు ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ? డీజీపీ గారు లోపలికి పోయి మేము బయటే ఉన్నాం, లోపలికి పోయి ఆయన యాజమాన్యానికి అనుకూలంగా మాట్లాడతారేటండి? ఇది ముఖ్యమంత్రి యాజమాన్యంతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతాడు, డీజీపీ గారు కూడా యాజమాన్యానికి అనుకూలంగా మాట్లాడుతున్నారంటే ఈరోజు ప్రజలకి బాధ్యులుగా ఉంటారా ప్రభుత్వ అధికారులు, లేకపోతే పారిశ్రామికవేత్తలకి కార్పొరేట్ సంస్థలకి ఊడిగం చేస్తారా అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రైట్ దిలీప్ గారు, ఇక్కడ 2 కీలకమైన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. ఒకటి, ₹1 అంటే చిన్న విషయం కాదు. ఎవరైనా ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబానికి ప్రభుత్వం ₹1 పరిహారం ఇవ్వడం అంటే నిజంగా బాధ ఉండొచ్చు, చనిపోయిన బాధ, కానీ ఆ అమౌంట్ మాత్రం చాలా పెద్ద అమౌంట్. నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో అంత పెద్ద అమౌంట్ పరిహారంగా ఇచ్చిన గతం ఏవి కూడా లేదు. అలాంటిది ఎవరికైతే పరిహారం ఇచ్చారో ₹1 ప్రకటించారో ఆ ప్రకటించిన మృతదేహాలని తీసుకొచ్చి అక్కడ పెట్టి ధర్నా చేశారంటే ప్రజలు, అక్కడ ₹1 పరిహారం కంటే వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ మనోవేదన, వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆక్రోశం ఇంకేదో ఉంది. ఫ్యాక్టరీ తీసేయాలనో లేదా వాళ్ళ జీవితాలు కాపాడాలనో ఇంకేదో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి పరిగణలోకి, ఎందుకంటే పర్యావరణం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి. మోరోవర్ ఇక్కడ 6 సార్లు వైలేషన్స్ జరిగినాయి. 6 సార్లు కేంద్ర ప్రభుత్వ పర్మిషన్లు ఇవ్వకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వంలోని కాలుష్య నియంత్రణ శాఖ, అలాగే ఇండస్ట్రీస్ ఇన్స్పెక్టర్, కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళ అనుమతులతో, వాళ్ళ అండదండలతో వీళ్ళు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. ఎల్జీ పాలిమర్స్ కావచ్చు, అంత ముందున్న హిందుస్థాన్ పాలిమర్స్ కావచ్చు. ఈ 2 విషయాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి కాబట్టి ఎందుకు కేంద్రం ఇన్వాల్వ్ అవ్వదు? డెఫినెట్ గా సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు ఇన్వాల్వ్. ఇక్కడ మీకు వెంకటకృష్ణ గారు ఒక పాయింట్ మీకు నేను మళ్ళీ ఒక పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను మీకు రిఫరెన్స్ ఆఫ్ భోపాల్ గ్యాస్ లీక్ తీసుకెళ్లాలనుకున్నా దీనికి. ఎందుకంటే ఇదేం ఫస్ట్ టైం జరగట్లా మన దేశంలో. ఇంతకంటే చాలా పెద్ద ఎత్తున భూపాల్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఏమేమి జరిగింది అనేది మన అందరికీ తెలిసిన విషయాలే. ఆ రోజు జరిగినప్పుడు ఇమీడియట్ గా నెక్స్ట్ ఇయరే భూపాల్ గ్యాస్ ట్రాజడీ మీదే ఒక యాక్ట్ తీసుకొచ్చారు, భూపాల్ గ్యాస్ లీక్అవుట్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ఆ 1985 లో తీసుకొచ్చిన యాక్ట్ లో చాలా స్పష్టంగా ఉన్నాయి ఇవన్నీ. ప్రజానిక ఉన్న దగ్గర ఇటువంటి ఫ్యాక్టరీలు ఉండకూడదు, ఇటువంటి రసాయనాలు ఉన్న దగ్గర ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఈజ్ నాట్ ద ఓన్లీ క్లియరెన్స్. అసలు ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ సెంటర్, స్టేట్ ప్లస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇన్ని ఇన్వాల్వ్ అయినప్పుడు అసలు ఎక్కడున్న ఈ పర్మిషన్స్ అని ఇమీడియట్ గా చెక్ చేయరా, ఇమీడియట్ గా కేసెస్ ఫైల్ చేయరా, ఇమీడియట్ గా ఫ్యాక్టరీ లాక్అప్ చేయరా? అవి కాకుండా అసలు ఇప్పుడు అపాయింట్ అయిన కమిటీ కూడా చాలా జూనియర్ మోస్ట్ ఆఫీసర్లు, వాళ్ళందరికీ కూడా సీనియర్ మోస్ట్ ఆఫీసర్లు, సిన్సియర్ ఆఫీసర్లు కమిటీలు అపాయింట్ చేశాము. కమిటీలు అనేది స్టడీ చేస్తాయి సార్. భోపాల్ గ్యాస్ లో పేరేంటి, భోపాల్ గ్యాస్ ఓనర్ ఏం చేశారు? 23 సంవత్సరాలు పట్టింది, ఇప్పటికి వాడు ఎక్కడున్నాడో తెలియదు ప్రపంచంలో. అదే సార్, ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేశారు? ఇప్పుడు మేము సిన్సియర్ ఆఫీసర్స్ తో, సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ తో కమిటీ వేసాము. ఈ కంటి తుడుపు చర్యలు, కంటి తుడుపు మాటలు వద్దండి. మీరు విచారణకు ఆదేశించాలి. సిబిఐతో చేపిస్తారా, లేకపోతే ఇంకో కేంద్ర దర్యాప్తు సంస్థతో చేపిస్తారా, సిట్టింగ్ జడ్జితో చేపిస్తారా? విచారణ జరగాలి. ఇమీడియట్ గా కంపెనీని సీజ్ చేయాలి. కంపెనీ యాజమాన్యం దగ్గర నుంచి కనీసం ఎన్ని వందల కోట్ల రూపాయలు అక్కడున్న ప్రజలందరికీ, మృతులకే కాదు మొత్తం ఆ పల్లె, ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతంలోని ప్రజలందరికీ నష్టపరిహారం కింద ఇప్పించాల్సింది. ఎందుకంటే పంటలు ఎలా మాడిపోయాయో చూసాం, మొక్కలు ఎలా ఎండిపోయాయో చూసాం, జంతువులు ఎలా చచ్చిపోయాయో చూసాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో పంటలు అక్కడ మళ్ళీ సెట్ అవ్వడానికి తెలియదు మనకి. కాబట్టి ఇవన్నిట్లో కేంద్ర ప్రభుత్వం కనుక ఇన్వాల్వ్ అవ్వకపోతే ఇది జరిగే పని కాదు. దిస్ ఈజ్ కంప్లీట్లీ పూర్తిగా మీ రెస్పాన్సిబిలిటీ. ఇస్తాను, కానీ భోపాల్తో సంబంధం లేదు. ప్లీజ్.
వెంకటకృష్ణ గారు ఒక్క నిమిషం దిలీప్ గారు చెప్పండి. ఇక్కడ పాయింట్ ఇక్కడ ఒక్క నిమిషం రవి గారు, ఒక్క నిమిషం దిలీప్ గారు ప్లీజ్ కంక్లూడ్. పాయింట్ మెయిన్ ఏంటంటే ఇక్కడ సీఎం గారు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి క్లీన్ చిట్ ఫస్ట్ డేనే కంపెనీ చాలా గొప్పదని చెప్పి ఎంక్వైరీ లేకుండా కంపెనీకి క్లీన్ చిట్ ఇచ్చే అంత విధంగా పొగిడారు. ఏ విధంగా ఒక ఎంక్వైరీ లేకుండా కంపెనీని పొగడాల్సిన అవసరం వచ్చింది సీఎం కి? ఈ విధంగా మనం చూస్తున్నట్టయితే ప్రతి అంశాల దగ్గర కూడా వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ అనే కంపెనీకి ముఖ్యమంత్రి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా మాట్లాడాడని కేంద్ర ప్రభుత్వం గమనించిందా, ఫీల్ అవుతోందా? అట్లా మేమంతా ఫీల్ అయ్యి వాళ్ళ లెటర్లు కూడా మేము సీఎం కి రాసాం, గవర్నర్ కి రాసాం. రైట్ ఒక్క నిమిషం రవికుమార్ గారు 1 minute ప్లీజ్, 1 minute కంక్లూడ్ దిస్. 1 minute రవికుమార్ గారు. ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఇక్కడ జనరల్ గా ఎన్విరాన్మెంటల్ యాక్ట్ అనేటటువంటి దిస్ కమ్స్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అవును, దెర్ ఇస్ ఎ క్లియర్ జడ్జిమెంట్ అండ్ క్లియర్ యాక్ట్. ఎనీ వైలేషన్స్ ప్రివైల్స్ ఎన్విరాన్మెంటల్ వైలేషన్స్ ఉండేటప్పుడు టర్న్ ఓవర్ పైన 200 times పెనలైజ్ చేసి ఆ పెనలైజ్ చేసిన అమౌంట్ ని ఆ ప్రాంతాలకి ఇవ్వాలి, ఆ వ్యక్తులకు ఇవ్వాలి, ఆ కుటుంబాలకు ఇవ్వాలి అనేది చాలా స్పష్టంగా చట్టం ఉంది. కానీ ఇక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి పరిశ్రమ యాజమాన్యాన్ని వెనకేసుకొని వచ్చి క్లీన్ చీట్ ఇస్తా ఉన్నాడు. ఇందులో రహస్యం ఉంది. విజయసాయి రెడ్డి ఎందుకు విశాఖపట్నం రావట్లేదు, ముఖ్యమంత్రి ఎందుకు ముందు వారిని మేనేజ్మెంట్ వారినే కలిశాడు, ఎవరైనా బాధ్యతలు కలిసిన తర్వాత ఇక్కడ జరుగుతుంది. కానీ ఇక్కడ మేనేజ్మెంట్ కలిసిన తర్వాత బాధ్యతలు కలిశాడు. బాధ్యత రాహిత్యంగా ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి చేస్తున్నారు. తప్పనిసరిగా న్యాయ విచారణ జరగాలి. లేదా 30 seconds లో మీ డిమాండ్ ఏంటో స్ట్రైట్ గా చెప్పండి మూర్తి గారు. మేము ముందు ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం మీద 302 కింద కేసు పెట్టాలి. చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చీఫ్ ఇంజనీర్లు ఇద్దరిని బాధ్యులు చేయాలి. తక్షణమే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమను మూతవేయాలి. రెండోది, ఆ ప్రాంతంలో 3 కిలోమీటర్ల పరిధి ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి భవిష్యత్తులో వాళ్ళకి గ్యాస్ లీక్ వలన వచ్చినటువంటి రోగాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఉచితంగా మెరుగైనటువంటి వైద్యాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఏదైతే నష్టం జరిగిందో గ్యాస్ లీక్ వలన జలవనరులు కానివ్వండి, భూమి కానివ్వండి, ఏదైతే దెబ్బతిందో దాన్ని కూడా అంచనా వేసి నష్టపరిహారం యాజమాన్యం దగ్గర వసూలు చేయాలని చెప్పి మా డిమాండ్ అండి. మూర్తి గారు రైట్. మొత్తం మీద ఎల్జీ పాలిమర్స్ పేరుతో విశాఖలో జరిగిన విషాదం అది రాజకీయం అవుతూ ఉంటుంది, రాజకీయం అవ్వకూడదు కానీ రాజకీయం అవుతుంది. దిస్ ఏ సెపరేట్ ఆస్పెక్ట్. బట్ ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని కాకుండా ప్రభుత్వం తన మీద వేసుకుని తను పరిహారాలు చెల్లించడం అనేది సరే, పరిహారం అనేది ప్రజలకు ఇవ్వాలి, అది కొంతవరకు ఇదే అయినా కూడా కంపెనీ విషయంలో మాత్రం సీరియస్గా లేదు అనేది ముక్తఖండంతో అందరూ చెప్తున్నమాట. ఈ విషయంలో ఎందుకు ప్రభుత్వం సీరియస్గా లేదు అనేది చాలా కీలకమైన అంశం. కేంద్రం కూడా ఇక్కడ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవట్లేదు, మేము గమనించాం అని చెప్తోంది. కానీ తానెందుకు రంగంలో దిగడం లేదు కేంద్ర ప్రభుత్వం అనేది చాలా కీలకమైన అంశం. కేంద్రం ఎక్కడైనా రంగంలోకి దిగి విశాఖ వాసులకు ఒక భరోసా, ఒక ధీమా ఇవ్వాలి. అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ భవిష్యత్తుకు సంబంధించిన భయాందోళనలు చాలా ఉన్నాయి, వాటన్నిటిని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని చెబుతూ మరి కాసేపట్లో వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఉంటుంది. అందువల్ల చర్చ ఇవాళ ఇంతటితో ఆపేస్తున్నా. శ్రీనివాసరావు గారు, మూర్తి గారు, రవికుమార్ గారు అండ్ దిలీప్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ. బాయ్.